ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది యేసు ప్రభు భారతదేశం వచ్చాడు, ఇక్కడే నేర్చుకున్నాడు, జ్ఞానం ఇక్కడే నేర్చుకున్నాడు, శాంతిని ఇక్కడే నేర్చుకున్నాడు, అక్కడికి వెళ్ళి చెప్పాడు, ఆ క్రెడిట్ అంతా మాదే అని చాలామంది యేసు ప్రభు మీద బురద జల్లుతున్నారు. యేసు ప్రభు 12 నుంచి 30 సంవత్సరాల వరకు ఇశ్రాయేల్ దేశంలోనే ఉన్నాడు. ఆయన తల్లిదండ్రుల దగ్గర ఉండి, యోసేపు దగ్గర ఉండి, ఆయన 30వ ఏట తన పరిచర్య ప్రారంభించి ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఒకవేళ బహుశా మీరు అడగచ్చు, మరి ఆ 18 సంవత్సరాల జీవితాన్ని బైబిల్లో ఎందుకు రాయలేదండి అని కొంతమంది ప్రశ్నించవచ్చు. జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన దగ్గర నుండి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన సమయం దాకా రోజువారి జీవితాన్ని అంతా కూడా రాయాలి అంటే యోహాను భక్తుడు అంటాడు, అలా రాసిన గ్రంథాలకు భూలోకమే సరిపోదన్నాడు. రక్షణ ప్రణాళికకి సంబంధించిన ప్రతి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దానికి మినహాయించిన విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించలేదు. అందును బట్టి రాయబడిన ఆ విషయాన్ని గురించి రకరకాల అపోహలు